హాయ్ గైస్, వెల్కమ్ టు టీఎన్పీ వ్లాగ్స్. అండ్ నేను ఈరోజు మీకు వందే భారత్ గురించి వ్లాగ్ చేసి చూపిస్తున్నాను. అండ్ నేను వందే భారత్ వైజాగ్ టు హైదరాబాద్ బుక్ చేసుకున్నాను. సో ఇదైతే కంప్లీట్ 8 hours ఆఫ్ జర్నీ ఉంటుంది. నేను మా హస్బెండ్ కలిపి వెళ్తున్నాము హైదరాబాద్కి. అండ్ నేను ఈ వ్లాగ్ అయితే చివరి వరకు చూడమంటాను మిమ్మల్ని. ఎందుకంటే నేను వైజాగ్లో ఇంటి నుండి వచ్చే ముందు చిన్న మిస్టేక్, పిచ్చి పని లాంటిది చేశాను. అది నేను మీతో ఆ స్టోరీ షేర్ చేసుకుంటాను. ఈ వ్లాగ్ మధ్యలోనే షేర్ చేసుకుంటాను. సో చివరి వరకు చూడండి. నేను వందే భారత్లో ఫర్ ద ఫస్ట్ టైం 8 hours జర్నీ చేస్తున్నాను. బికాజ్ ఒక్కసారి చేశాను, అది జస్ట్ హైదరాబాద్ టు విజయవాడ వరకే చేశాను. ఇదైతే వైజాగ్ టు హైదరాబాద్ అంటే 8 hours జర్నీ కదా, అట్లా కూర్చుని ఉండాలి చాలాసేపు. సో ఎలా అవుతుందా అనుకున్నాను, కానీ బాగానే అయిపోయింది మా జర్నీ. సో నేనైతే ట్రైన్ దిగి మంచి బిస్కెట్ ప్యాకెట్స్, హైడ్ అండ్ సిక్ లాంటిది కొనుక్కుందాం అనుకున్నాను. కాకపోతే హైడ్ అండ్ సిక్ కాకుండా మనకి గుడ్ డేలో చాక్లెట్ బిస్కెట్స్ వస్తాయి, కొంచెం హైడ్ అండ్ సిక్ లాగా ఉంటుంది, అది దొరికితే కొనుక్కుందాం అనుకున్నా. నాకు అది దొరకలేదు, ఇంకా నాకేం కొనబుద్ధి కాలేదు. సో నేను మళ్ళీ వచ్చేసాను. ఆల్రెడీ మా అత్తమ్మ గారు అయితే రైస్, దోశలు అండ్ కర్రీ అంతా ప్యాక్ చేసి ఇచ్చారు. లంచ్ టైం కదా ఈ ట్రైన్, సో మొత్తం ప్యాక్ చేసి ఇచ్చారు. అండ్ మేము కూడా ఒక మీల్ అయితే బుక్ చేసుకున్నాము. అది మాకు డిన్నర్ లాగా వస్తుంది అనమాట. స్నాక్స్ ఏం పెట్టారు, డిన్నర్ ఏం పెట్టారు అనేది నేను కంప్లీట్గా చూపిస్తాను మీకు ఈ వ్లాగ్లోనే. సో చివరి వరకు చూడండి. అండ్ ఎలాగానే కంప్లీట్గా అన్నీ సర్దేసుకుంటున్నారు ఈ ఫెసిలిటీ వాళ్ళు. అండ్ లోపల కూడా క్లీన్ చేసుకుంటున్నారు వాళ్ళు హ్యాపీగా, మంచిగా నీట్గా ఉంచేస్తున్నారు ప్రతి సీట్. అండ్ దాని యొక్క సపోర్ట్ ఉంటుంది కదా, మన ఫ్రంట్ సైడ్ ఉంటుంది కదా, అది అన్నీ క్లీన్ చేస్తున్నారు. అండ్ ఇదైతే ది ఆపోజిట్ సైడ్ అనమాట. సో వందే భారత్ ఇటు ఎంట్రన్స్ అయితే అటువైపు ఎంట్రన్స్. నేను సరే ఒక చిన్న క్లిప్ తీసుకుందామని జస్ట్ కొంచెం వంగి మీకోసమే ఎలా ఉందో చూపించడానికి అని తీశాను. ఆ నీట్నెస్ చూసి వామ్మో అనిపించింది. ఇక్కడ 1 second కూడా ఎక్కువసేపు నుంచోవద్దు అనుకుని మళ్ళీ వెనక్కి వచ్చేసాను. అండ్ ఎస్, నేను గమనించాను చాలామంది జస్ట్ చూస్తున్నారు ఛానల్కి వచ్చి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నాకు తెలుసు నేను మీకు కొత్త, మీరు నాకు కొత్త అనేసి, కానీ నేను ఏం చెప్తున్నానంటే మనకి ఇంకా ఇంటరాక్షన్ ఎక్కువ పెరిగితే వీఆర్ ఆల్ వన్ అండి. మీరు నేను సపరేట్ కాదు. జస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి ఒక గంట బటన్ నొక్కేస్తే అండ్ నా వీడియోస్ అనేవి మీకు ఎప్పటికప్పుడు రీచ్ అవుతాయి. అండ్ మీరు ఏ వీడియోస్ మిస్ అవ్వక్కర్లేదు. సో ఫైనల్గా అయితే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్గా టైం అంటే టైం తీస్తున్నారు వందే భారత్ వాళ్ళు. 2:30 అంటే 2:30కి స్టార్ట్ చేస్తారు ఎగ్జాక్ట్గా. అండ్ అందరూ సెటిల్ అయిపోయాము. చూసారా ఎంత నీట్గా ఉందో, అసలు చూడడానికి చాలా బాగుండింది. సో వందే భారత్లో అయితే ఫస్ట్ మనకి ఎలా స్టార్ట్ చేస్తారంటే వీళ్ళు వచ్చి మనకి న్యూస్ పేపర్స్ ఇస్తారు. మనం అది చక్కగా చదువుకోవచ్చు, ఎంతసేపు కావాలంటే అంతసేపు చదువుకోవచ్చు. అండ్ వెళ్ళిపోయే ముందే అయితే తీసేసుకుంటారండి, మనకైతే ఇచ్చారు. మా దగ్గర అయితే తీసేసుకున్నారు మళ్ళీ. అండ్ సరే మా అత్తమ్మ, చెప్పాను కదా మా అత్తమ్మ గారు అన్నీ వండేసి ఇచ్చారు అని, అవన్నీ తీసి తింటున్నామండి. నెక్స్ట్ అయితే మనకి స్నాక్స్ తెచ్చేశారు. ఈ స్నాక్స్లో మనకి చిన్ని ప్లేట్లో ఒక సమోసా, సాస్ ప్యాకెట్, స్వీట్ పాప్కార్న్, ఆలు భుజియా అండ్ చిన్న డ్రింక్ అండ్ టీ ఇచ్చారు. అన్నీ బాగున్నాయి, మనం హ్యాపీగా తినచ్చు ఇక్కడ స్నాక్స్ అయితే. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మళ్ళీ గుర్తు చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే రాజమండ్రి వచ్చేసింది. రాజమండ్రి బ్రిడ్జ్ క్రాస్ అవుతున్నాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ రైల్వే బ్రిడ్జ్ ఇన్ ఈస్ట్ గోదావరి. అలా చూస్తూ ఉంటే భలే అనిపిస్తుంది, అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది నాకైతే. అండ్ ఇట్స్ వెరీ అట్రాక్టింగ్ ఈ బ్రిడ్జ్ అయితే. మేమైతే ఒక్కసారి వెళ్ళాము బోట్ మీద గోదావరిలో, అండ్ చాలా బాగుండింది. ఈసారి మళ్ళీ రాజమండ్రి వెళ్ళినప్పుడు నేను మీకు చూపిస్తాను.
మళ్ళీ ఎక్కుతాను కదా రైడ్, అప్పుడు చూపిస్తాను. అండ్ సో ఈసారి సంక్రాంతికి ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు మీరు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బికాజ్ సంక్రాంతి అనేది పెద్ద పండుగ కదా మనందరికీ, స్పెషలీ ఇన్ ఆంధ్ర. కోడి పందాలు అండ్ లాట్స్ ఆఫ్ ఫుడ్ అండ్ చాలా చాలా సందడిగా ఉంటుంది. టెంపుల్స్లో చాలామంది ఉంటారు. అండ్ మంచి హార్వెస్ట్ సీజన్ ఇదంతా, ఎంత గ్రీనరీ ఉంటుంది మన సైడ్. ఐ యాక్చువల్లీ మిస్ ఆంధ్ర బీయింగ్ ఇన్ హైదరాబాద్. కానీ అసలు విలేజెస్లో ఉండుంటే ఆ సందడే వేరు. బట్ లెట్స్ సీ, నేను కూడా అలా ప్లాన్ చేస్తాను ఈసారి సంక్రాంతికి అని. ఇక్కడ చూసారా నా వెనకాలే వాష్రూమ్స్ వచ్చినాయి. ఏంటో మేము బుక్ చేసుకున్నప్పుడు నాకు అర్థం కాదు, ఇది వందే భారతే కాదు, ఏ ట్రైన్ అయినా సరే అయితే ఒక కంపార్ట్మెంట్లో స్టార్టింగ్ సీట్స్ వస్తాయి, లేదంటే అటువైపు స్టార్టింగ్ నుండి స్టార్టింగ్ సీట్స్ వస్తాయి. ఇట్లా ఎందుకు స్టార్టింగ్ సీట్స్ వస్తాయో నాకు అర్థం కాదు మేము బుక్ చేసుకున్నప్పుడు, విచ్ ఇస్ యాక్చువల్లీ వెరీ క్లోజ్ టు వాష్రూమ్స్. అండ్ నాకు అస్సలు నచ్చదు అక్కడ కూర్చోవడం, కానీ ఆ సీట్స్ అయితే అస్సలు నచ్చవు. నాకు మిడిల్ ఆఫ్ ద కంపార్ట్మెంట్ అయితే ఇష్టం. అక్కడ బాగుంటాయి, మంచిగా నీట్గా ఉంటాయి కదా, స్టార్టింగ్ ఎండింగ్ కాకుండా అవి అయితే బాగుంటాయి. లెట్స్ సీ, మీకు ఏదైనా టిప్స్ ఉంటే చెప్పండి ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు మిడిల్ బర్త్స్ వచ్చేలాగా, మిడిల్ సీట్స్ వచ్చేలాగా ఉంటే అవి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి, ఈసారి నేను ట్రై చేస్తాను. వ్లాగ్ స్టార్టింగ్లో నేను ఒక పాయింట్ చెప్పాను కదా, నేను లాస్ట్లో చెప్తాను ఒక చిన్ని పిచ్చి పని చేశాను అని. అండ్ అది మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. హైదరాబాద్ వచ్చే ముందు లాస్ట్ నైట్ అనమాట. సో వందే భారత్ ఎక్కే లాస్ట్ నైట్ మా హస్బెండ్ ఇంకా డిన్నర్ అయిపోయాక పాన్ తిందాము అనేసి అంటే వెళ్ళి పాన్ తెచ్చుకున్నాం అనమాట. 4 పాన్స్ తెచ్చాము ఇంట్లో అందరికీ. అండ్ తెస్తే నేను స్టార్ట్ చేశాను అనమాట. వాళ్ళు చిన్న ప్లాస్టిక్ కవర్లో పానేసి పిన్ చేసి ఇచ్చారు. నేను పాన్ తినడానికని తీస్తూ ఉన్నాను అనమాట. సో కవర్ తీసి పిన్ కూడా తీసేసి పాన్ నోట్లో వేసుకుందామని పాన్ తీసేసాక సరే తింటా ఉన్నాను, అంత బాగానే అనిపించింది. మధ్యలో నాకు ఏదో కొంచెం స్టీల్ లాంటి టేస్ట్ వస్తుంది కదా, అట్లా వచ్చింది, కొంచెం గుచ్చుకున్నట్టు అయింది. అండ్ సరే అనేసి ట్రై చేశాను ఊసేయడానికి, కానీ ఉయ్యడానికి రాలేదు. సో ఇంకా మింగేశాను అనమాట, పాన్ అంతా తినేసాను. సో సడన్గా మా హస్బెండ్ వచ్చి జనరల్గా చెప్తున్నారనమాట, అంతా బాగానే తీసావు కదా, పిన్ పక్కన వాడేసావు కదా అంటే. ఇంకప్పుడు స్టార్ట్ అయింది నాకు డౌట్, ఇందాక స్టీల్ లాంటి టేస్ట్ వచ్చింది, గుచ్చుకున్నది పిన్నా, స్టేప్లర్ పిన్నా, వాటితో చేసిన స్టేప్లర్ పిన్నా, నేను అది సడన్గా పాన్ లోపలికి ఏమైనా పడిపోయిందా, అది నేను మింగేసానా, నాకు ఏదైనా అవుతుందా అని అప్పటి నుండి భయం వేయడం స్టార్ట్ అయిందనమాట. ఐ డోంట్ నో, చాలా ఆ నైట్ అయితే పడుకుని పోయాను, కానీ అదైతే మనసులో ఉండిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా కొంచెం ఏదోలాగా అనిపించింది నాకైతే స్టమక్ అంతా. అండ్ నేను అది నిజంగానే మింగేస్తే అది ఎక్కడైనా షార్ప్ ఎండ్ ఉంటుంది కదా పిన్ది, ఆ స్టేప్లర్ పిన్ యొక్క షార్ప్ ఎండ్ ఎక్కడైనా గుచ్చుకుంటుందా లోపల, ఇంకా ఏదైనా ప్రాబ్లం అవుతుందా స్టమక్కి, చాలా భయం వేసింది. నేను అట్లానే జర్నీ కూడా చేసేసాను భయంతో. నెక్స్ట్ 3-4 డేస్ నాకు ఏమవుతుంది అని. ఇప్పుడు కూడా నాకు డౌట్ ఉండింది, అసలు అది నేను తిన్నానా లేదా, నాకు ఇప్పటికీ డౌటే. ఎందుకంటే గుచ్చుకున్నది పాన్లో చాలా వేస్తారు కదా, అందులో ఏమైనా గుచ్చుకున్నాయా లేదా అంటే నేను స్టేప్లర్ పిన్ మింగేసానా నిజంగా అనేది నాకు నిజంగా డౌట్గా ఉంది. కానీ ఏమో మరి, అసలు మీరు ఎప్పుడైనా ఇలాంటి సడన్గా తెలియకుండా మింగేయడం అట్లాగా మీతో జరిగిందా అనేది నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. అండ్ అసలు మింగితే ఏదైనా ప్రాబ్లం అవుతుందా అని కూడా చెప్పండి, నాకైతే తెలియదు. ఇప్పటికైతే నేను ఏమో బాగానే ఉన్నాను. అండ్ చూడాలి ఇంకొన్ని రోజులు కూడా ఇట్లానే బాగుంటాయి. ఓకే, నేనేం స్టాప్లర్ పిన్ మింగే లేదు అని కన్ఫర్మ్ చేసుకుని, ఏదో ఆ పాన్లో ఉన్న సబ్స్టెన్స్ చాలా వేస్తారు కదా, అదేదో గుచ్చుకుందేమో అని నేను కన్ఫర్మ్ చేసుకోవచ్చు. కానీ ఆ డౌట్ అయితే నాకు ఇప్పటికీ ఉండిపోయింది. సో అదనమాట నేను షేర్ చేసుకుందాము అనుకున్నది. 8:30 అయిపోయింది నైట్, అండ్ మేము ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చేసింది. ఫుడ్ హ్యాపీగా తెచ్చేసాడు. ఐటమ్స్ ఏమున్నాయో చూపిస్తాను. సో ఒక డ్రై కర్రీ ఇచ్చారు, ఇదైతే పన్నీర్ కర్రీ. అండ్ పన్నీర్ కర్రీతో నెక్స్ట్ వచ్చింది మనకి దాల్ అనమాట. అండ్ దాని తర్వాత వైట్ రైస్ ఇచ్చారు, అటు పక్కంది వైట్ రైస్. అండ్ ఈ ఫాయిల్ కవర్లో ఉన్నదైతే చపాతీ అనమాట, 2 చపాతీస్ ఇచ్చారు. దాంతోపాటు ఒక పికిల్ అండ్ శానిటైజర్ అండ్ స్పూన్ అండ్ చిన్న కప్ ఆఫ్ కర్డ్ ఇచ్చారు. అన్నీ బాగున్నాయి. మనం ప్లాట్ఫామ్ మీద కొనుక్కునే వాటికంటే వీళ్ళు వందే భారత్లో ఇచ్చిన ఫుడ్ అయితే 10 times బెటర్ అంటాను.
యాహ్! ఇదైతే నాకు బానే నచ్చింది. క్వాంటిటీస్ అన్నీ ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఒకవేళ తినేస్తే మాత్రం అయిపోతాయన్నమాట. ఇంకా మిగలవు. అంత తక్కువ క్వాంటిటీస్‌లో ఇచ్చారు. సో, డిన్నర్ చేసిన 2 అవర్స్‌కి హైదరాబాద్ వచ్చేసిందండి. లైక్ 11:00 కరెక్ట్‌గా టైంకి హైదరాబాద్‌లో దింపేశాడు. మేమింకా ఇంటికెళ్ళిపోయాం. డైరెక్ట్‌గా స్టేషన్ అండి. దిస్ ఈజ్ మై వందే భారత్ వ్లాగ్ అండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ లోపల మీరు ఆల్రెడీ నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను. మీరు ఇంతవరకు ఓపికగా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ యాహ్! నెక్స్ట్ ఇంకా చాలా వ్లాగ్స్ పెడతాను మన ఛానల్‌లో. సో, ప్లీజ్ స్టే ట్యూన్డ్. బై ఫర్ నౌ.